అరే రే పొద్దున్నే మంచిగా లేసి మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని హెయిర్ని మంచిగా దూకుని ఫేస్ మీద మంచిగా మాయిశ్చరైజర్ రాసుకుని అలా కాలేజ్కో ఆఫీస్కో వెళ్ళడానికి మంచిగా రెడీ అవుతారు. మంచి అందంగా రెడీ అయ్యి అలా బైక్ ఎక్కి హెల్మెట్ వేసుకుని మంచిగా ఆఫీస్కి వెళ్తారు. బాగానే వెళ్తుంది. మీరు వెళ్ళినప్పుడు మంచి అందంగా ఉంటారు, మంచి కూల్గా ఉంటారు. బట్ అలా ఆఫీస్కో లేదా కాలేజ్కో వెళ్ళిన తర్వాత అలా హెల్మెట్ తీస్తే ఇంకంతే చాలా చిరాగ్గా ఉంటుంది. హెయిర్ మొత్తం చెరిగిపోద్ది, మొత్తం హెయిర్ స్టైల్ అంతా పోతుంది. అండ్ ఫేస్ చూస్తే ఫేస్ అంతా మట్టే, ఫేస్ మొత్తం డల్గా అయిపోద్ది. అండ్ ఇంకా షర్ట్ చూసామంటే రోడ్డు మీద మామూలుగా మట్టి లేదు కదా, ఆ మట్టి అంతా మన షర్ట్ మీద ఉంటుంది. మొత్తం షర్ట్ అంతా మాసిపోతుంది. మనం పొద్దున ఎంత కాన్ఫిడెంట్తో ఆఫీస్కో కాలేజ్కో బయలుదేరుతామో అంత కాన్ఫిడెంట్ మొత్తం తగ్గిపోద్ది. చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. అదే డల్ ఫేస్తో మనం కాలేజ్కో స్కూల్కో వెళ్తాం, మన కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు కనుక ఎలాంటి సిచ్యువేషన్ ప్రతిరోజు ఫేస్ చేస్తున్నారంటే ఏం చేయాలో తెలియకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం బైకర్స్ పడే బాధలను పంచుకుందాం. ప్రతిరోజు బైక్ మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళ స్కిన్ని ఎలా కేర్ చేసుకోవాలి, పొద్దున్న ఎంత అందంగా అయితే వెళ్ళారో డెస్టినేషన్ చేరుకున్న తర్వాత కూడా అంతే అందంగా ఎలా ఉండాలి, ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూసండి, చాలా ఉపయోగపడుతుంది. మీరు సో వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టేసుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి ఎటువంటి సోదు లేకుండా టైం వేస్ట్ చేయకుండా ఆ బైకర్స్ టిప్స్ ఏంటో రెండు వీడియోలు మనం తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, వేర్ ఏ జాకెట్ ఆర్ షర్ట్ ఆన్ యువర్ షర్ట్. అంటే ఏంటంటే మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు లారీ వెనకాలో, కార్ వెనకాలో, బస్సు వెనకాలో వెళ్తుంటారు. వాళ్ళు మంచి పొగ అన్నది అలా వదులుతారు లేదా మట్టి అన్నది పూర్తిగా ఎగురుతూ ఉంటుంది. అండ్ మీరు కనుక వైట్ షర్ట్ వేసుకుని బైక్ నడుపుతున్నారంటే, రోడ్డు మీద వెళ్తున్నారంటే డస్ట్ అంతా మన షర్ట్ మీద ఉంటుంది. అండ్ మనం డెస్టినేషన్ చేరుకున్న తర్వాత ఆ షర్ట్ని చూస్తే వైట్ కాస్త బ్రౌనిష్గా లేదంటే మట్టి కలర్లో అయిపోతూ ఉంటుంది. మీరందరూ అంటే సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా. అండ్ అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు లైట్ కలర్ షర్ట్స్ వేసుకుంటారు, అవి కూడా పూర్తిగా మాసిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది అంటే సింపుల్గా మీరు ఏదైనా జాకెట్ అనేది వేసుకోవచ్చు. సో జాకెట్ అంటే అమ్మాయిలు వేసుకునే జాకెట్ కాదు, మన అబ్బాయిలు వేసుకునే జాకెట్ అనేది వేసుకోవచ్చు. సో ఇదేం చేస్తుందంటే మీ లోపల ఉన్న షర్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏ మట్టి అన్నా ఆ జాకెట్కే అంటుకుంటుంది, లోపల షర్ట్కి ఏమీ మాసిపోదు. అండ్ ఒకవేళ మీ దగ్గర జాకెట్ లేకపోతే మీరు ఇంకొక షర్ట్ అనేది దానిపైన వేసుకోవచ్చు. దీనివల్ల రెండు ఉపయోగాలు, ఒకటి మీ షర్ట్ మాసిపోకుండా ఉంటుంది, ఇంకోటి మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, చాలా కూల్గా ఉంటారు. ఎందుకంటే లేయరింగ్ చేసుకుంటే అందరూ హ్యాండ్సమ్గా ఉంటారు. సో ఈ విధంగా మీరు మీ షర్ట్ని కాపాడుకోవచ్చు. సో మీ షర్ట్ అందంగా ఉందంటే మీలో కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది. టిప్ నెంబర్ 2, కవర్ యువర్ ఫేస్ విత్ ఎ మాస్క్. అంటే ఏంటంటే మీరు హెల్మెట్ వేసుకుంటారు, బాగానే ఉంటుంది, అద్దం కూడా వేసుకుంటారు. బట్ కింద నుంచి మట్టి అనేది ఎలాగైనా వెళ్తుంది, మన ఫేస్ మీద మొత్తం మట్టి అయిపోతుంటుంది, మన ఫేస్ బాగా డల్గా అయిపోద్ది, ఆయిలీగా అయిపోద్ది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే మీరు హెల్మెట్ వేసుకున్న తర్వాత కూడా హెల్మెట్ వేసుకుని నడపండి గైస్, ఎందుకంటే చాలా సేఫ్ కదా. సో హెల్మెట్ వేసుకున్నా సరే మీరు ఏం చేయాలంటే ఒక మాస్క్ వేసుకోండి, హాఫ్ మాస్క్ ఉంటుంది, ఈ విధమైన మాస్క్ మీరు వేసుకోవచ్చు. సో ఈ మాస్క్ వేసుకుని మీరు హెల్మెట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల మీకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మీ ఫేస్ మీద ఎటువంటి డస్ట్ అనేది వెళ్ళదు. సో కింద నుంచి పైన, పైనుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా డస్ట్ మీ ఫేస్కి వెళ్ళదు. అండ్ అదేవిధంగా మీ ఫేస్ ఏమి డల్గా అవ్వదు. మీ ఫేస్ ఎలా అయితే పొద్దున్న మీరు మేకప్ వేసుకుని వచ్చారో ఆ మేకప్ అలాగే ఉంటుంది. అండ్ ఇంకోటి, హెల్మెట్ వేసుకుంటారు. సో హెల్మెట్ వేసుకోవడం వల్ల యాక్సిడెంట్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అలా కోరుకోవట్లేదు. సో హెల్మెట్ ఈజ్ సేఫ్ గైస్, హెల్మెట్ వేసుకోండి. సో ఈ విధంగా మీ ఫేస్ని మీరు కవర్ చేసుకుంటారు. అండ్ మీరు డెస్టినేషన్ చేరుకున్న తర్వాత కూడా మీ ఫేస్ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఎటువంటి డల్ అనేది అవ్వదు, మీ ఫేస్ ఆయిల్గా కూడా అవ్వదు. సో మీరు ఎలా అయితే హ్యాండ్సమ్గా ఉన్నారో అదే విధంగా హ్యాండ్సమ్గా ఉంటారు. మీరు ఏ మాయిశ్చరైజర్ అయితే రాసుకున్నారో ఆ మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది, మీ ఫేస్ మంచి అందంగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, వాష్ యువర్ హెయిర్ ప్రీవియస్ నైట్. అంటే ఏంటంటే మీరు మార్నింగ్ టైం తలస్నానం చేయకండి, మీరు దాని బదులు నైట్ తలస్నానం చేయండి. అంటే ముందు రోజు నైట్ తలస్నానం చేయండి. సో సపోజ్ మీరు రేపు పొద్దున్న తలస్నానం చేయాలనుకుంటున్నారు, దాని బదులు మీరు నైట్ తలస్నానం చేసుకోండి. ఎందుకంటే తలస్నానం చేసిన తర్వాత మన హెయిర్ ఏమైపోద్ది, అలా నలిగిపోద్ది, అప్పడంగా అయిపోతూ ఉంటుంది. దాని వాల్యూమ్ తెచ్చుకోవాలంటే మళ్ళీ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయాలి, కొంచెం కష్టపడాలి వాల్యూమ్ తేవాలంటే. అండ్ మనం వాల్యూమ్ తెచ్చినా సరే హెల్మెట్ పెట్టుకుంటే వాల్యూమ్ మొత్తం పోతుంది. సో దాని బదులు మీరు ఏం చేయాలంటే నైట్ టైం మీరు హెయిర్ని వాష్ చేసుకున్నారు అంటే మీ వాల్యూమ్ ఎక్కడికి పోదు. మీ నైట్ టైం ఏ వాల్యూమ్ ఉండదు, మార్నింగ్ మీ హెయిర్ ఇంకా మంచిగా వాల్యూమ్ ఉంటుంది. అండ్ మీరు హెల్మెట్ వేసుకున్నా సరే మీ డెస్టినేషన్ వెళ్ళిన తర్వాత మీ హెయిర్ చెడిపోయినా మీరు ఒక చిన్న దువ్వెను పెట్టుకుని మళ్ళీ మీ హెయిర్ని కోమ్ చేసేసుకోవచ్చు. అండ్ మీ హెయిర్ స్టైల్ నార్మల్గా అయిపోద్ది. అండ్ ఒకవేళ మీరు హెయిర్ వ్యాక్స్ రాసుకున్నారు, హెల్మెట్ పెట్టుకున్నారు, హెయిర్ వ్యాక్స్ రాసిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, హెయిర్ వ్యాక్స్ రాసిన తర్వాత హెయిర్ మొత్తం చెరిగిపోద్ది, చండాలంగా అయిపోతుంటుంది, సెట్ అవ్వదు అసలు. సో దానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే మీరు రీస్టైలబుల్ హెయిర్ వ్యాక్సెస్ యూజ్ చేయండి గైస్. సో చాలామంది నార్మల్ హెయిర్ వ్యాక్స్ వాడేస్తూ ఉంటారు. ఆ హెయిర్ వ్యాక్స్ ఏమవుద్దంటే ఒకసారి అప్లై చేస్తారు, ఒక్కసారి హెయిర్ చెరిగిందంటే ఇంకంతే, మళ్ళీ దాన్ని సెట్ చేయాలంటే మళ్ళీ హెయిర్ని వాష్ చేసుకోవాలి, మళ్ళీ హెయిర్ వ్యాక్స్ రాసుకోవాలి. సో దాని బదులు మీరు ఒక రీస్టైలబుల్ హెయిర్ వ్యాక్స్ కనుక యూజ్ చేశారంటే ఈ విధమైన అర్బన్ గబ్రూ 0 to Infinity హెయిర్ వ్యాక్స్ అయితే నేను పర్సనల్గా యూజ్ చేస్తుంటాను. సో ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, జస్ట్ మీకు చెప్తున్నాను.
సో ఈ హెయిర్ వ్యాక్స్ ఏంటంటే రీస్టైలబుల్ హెయిర్ వ్యాక్స్. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీ హెయిర్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఇంకోసారి స్టైల్ చేసుకోవచ్చు. సో నేను హెల్మెట్ వేసుకున్నప్పుడు ఒకవేళ హెయిర్ వ్యాక్స్ రాసుకున్నా ఈ హెయిర్ వ్యాక్సే వాడుతూ ఉంటాను. సో హెయిర్ వ్యాక్స్ వాడిన తర్వాత హెల్మెట్ పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది చెడిపోద్ది. సో ఆ తర్వాత నేనేం చేస్తానంటే జస్ట్ మళ్ళీ నా ఫింగర్స్తో నా హెయిర్ని ఇలా సెట్ చేసుకుంటా నార్మల్గా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మీ హెయిర్ స్టైల్ కనుక పాడైపోయిందంటే మళ్ళీ మీరు రీస్టైల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా, మీరు ఏం చేయాలంటే తలస్నానం ముందు రాత్రి చేసేయాలి. ఒకవేళ మీరు హెయిర్ వ్యాక్స్ అప్లై చేయాలనుకుంటే రీస్టైలబుల్ హెయిర్ వ్యాక్స్ అప్లై చేసుకోండి, మీ హెయిర్ని స్టైలిష్గా ఉంచుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, క్యారీ సమ్ పౌడర్ విత్ యూ. అంటే ఏంటంటే మీరు ఆఫీస్కో లేదంటే కాలేజ్కో వెళ్తున్నప్పుడు మీ కర్చీఫ్లో కొంచెం పౌడర్ని క్యారీ చేసుకోండి. బికాస్ కొన్ని కండిషన్స్లో మీరేం చేస్తారంటే మీ మాస్క్ వేసుకున్నా సరే ఎక్కడైనా ఆగినప్పుడు కొంచెం దురద లాంటిది ఏమైనా వేస్తే మీరు మాస్క్ తీసేస్తారు. సో అలాంటి టైంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ ఫేస్ డల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి వేడి బాగుంటుంది, ఒక్కొక్కసారి వేడి ఎక్కువగా ఉంటుంది, స్వెట్టింగ్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా మన ఫేస్ కొంచెం డల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం రాసుకున్న మాయిశ్చరైజర్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరేం చేయాలంటే మీరు డెస్టినేషన్ చేరుకున్న తర్వాత హెల్మెట్ తీసి మీ ఫేస్ని మీ కర్చీఫ్తో జస్ట్ కొంచెం ట్యాప్ చేసుకోండి. ఎక్కడైతే స్వెట్టింగ్ ఉందో స్వెట్టింగ్ అంతా రిమూవ్ చేసుకోండి. ఒక్కసారి ఫేస్ని గాలాడినివ్వండి, మీ ఫేస్ డ్రై అయిపోద్ది. మంచిగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం పౌడర్, జస్ట్ కొంచెం పౌడర్ తీసుకుని ఆ కర్చీఫ్ మీద వేసుకుని జస్ట్ ట్యాప్ చేసుకుని అప్లై చేసుకోండి. చిన్నప్పుడు మమ్మీ రాసేది కదా, అలా కొంచెం రాసుకోండి, కొంచెమే, ఎక్కువ వద్దు. పౌడర్ రాసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్, మీ ఫేస్ మీద ఒక ఆయిలీ కానీ ఏమైనా ఉన్నా స్వెట్టింగ్ ఏమైనా ఉన్నా వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ అయిపోయిందంటే మీ ఫేస్ మళ్ళీ గ్లోగా ఉంటుంది, మంచి గ్లోగా అయిపోద్ది. సో ఈ సింపుల్ ట్రిక్ నేనైతే ఫాలో అవుతుంటాను. నేను నా కర్చీఫ్లో కొంచెం పౌడర్ క్యారీ చేసుకుంటూ ఉంటాను. సపోజ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫేస్ బాగా డల్గా అయిపోయిందని కొంచెం పౌడర్ తీసుకుని అలా రాసేసుకుంటాను. సో మళ్ళీ ఫేస్ అనేది మంచి అందంగా అయిపోద్ది. సో పౌడర్ రాసుకోవడం తప్పేం లేదు, బట్ ఎక్కువ రాయకూడదు. ఎక్కువ రాసుకున్నారంటే భూతంలాగా కనిపిస్తారు. జస్ట్ కొంచెం బొగ్గు మీద, కొంచెం ఈ బొగ్గు మీద, కొంచెం ఫోర్ హెడ్ మీద, కొంచెం చిక్ మీద, జస్ట్ దాన్ని ఈ విధంగా ఫుల్గా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ కర్చీఫ్తో లైట్గా ట్యాప్ చేసేయండి, అంటే మీ స్కిన్కి అబ్జర్వ్ అయిపోలేదు. ఆ స్వెట్ అంతా మొత్తం మాయమైపోద్ది, మీ స్కిన్ మళ్ళీ డ్రైగా అయిపోద్ది అండ్ మంచి గ్లోగా కూడా కనిపిస్తుంది. సో ఈ సింపుల్ టిప్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, రెడీ అయ్యాం, ఆఫీస్కి వెళ్ళాం, మళ్ళీ ఇంటికి వస్తాం కదా. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వాలి. సో స్కిన్ కేర్ రొటీన్లో మీరు ఏం చేయాలంటే మీరు ఒక ఫేస్ వాష్ అప్లై చేసుకోవాలి. సో మీరు బయట ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి, డస్ట్ పొల్యూషన్లో తిరుగుతున్నారు కాబట్టి మీరు ఒక డస్ట్ పొల్యూషన్ రిమూవ్ చేసే ఫేస్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ మీ ఫేస్ మీద ఉన్న డస్ట్ పొల్యూషన్ రిమూవ్ చేస్తుంది. బికాస్ సమ్ టైమ్స్ పోర్స్ లోపలికి డస్ట్ పొల్యూషన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది బైక్ మీద తిరిగే వాళ్ళకి. సో అలాంటప్పుడు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పోర్స్ లోపల ఉన్న పింపుల్స్ బ్యాక్టీరియా కనుక రిమూవ్ అయిపోయిందంటే మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, ఎటువంటి పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ రాకుండా ఉంటాయి, మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నైట్ టైం పడుకున్నప్పుడు మీరు కొంచెం అలోవెరా జెల్ మీ ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా ఫేస్ సిరమ్ నేను చాలా రికమెండ్ చేశాను కదా, ఒకవేళ మీరు ఫేస్ సిరమ్ ఉంటే ఫేస్ సిరమ్ అప్లై చేసుకోండి, మంచిగా పడుకోండి, మళ్ళీ మార్నింగ్ పరిగెట్టండి. సేమ్ రొటీన్. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్ ట్రిక్స్ ప్రతిరోజు మనం మనందరికీ తెలుసు, బట్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఈ సింపుల్ టిప్స్ని కనుక ఫాలో అయ్యారంటే మీ ఫేస్ చాలా అందంగా ఉంటుంది. మీరు ఎలా అయితే పొద్దున్న రెడీ అయ్యి అందంగా వెళ్తారో అదే విధంగా మీరు ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అదే అందంగా ఉంటారు, మీ కాన్ఫిడెంట్ అలాగే ఉంటుంది అండ్ మీరు చాలా గ్లోగా కనిపిస్తారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ చేసేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన అందరికీ షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K దగ్గరలో ఉన్నాం, త్వరగా 100K చేయండి. ఎన్ని రోజులు ఇలాగా వెయిట్ చేస్తారు, 100K దగ్గరలో ఉన్నాం, 100K చేసేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, మెసేజెస్ రిప్లై ఇచ్చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే డెఫినెట్గా రిప్లై ఇస్తాను గైస్, డోంట్ వరీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటికు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్. రే సూర్య రారా పడుకుందాం, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి.